स्वामी महागणपति मनसा स्मरामि. I request Chief Guest Srimati Dr. Neetu Kiran Garu, Mayor, to receive our gratitude. Please grace the chair, Madam. Please raise the chair, sir. I request Chief Guest Madam Neetu Kiran Garu to give a valuable message to our students. April 1973 in Nizamabad. Mrs. Neetu Kiran Garu has an illustrious educational background. She had done her schooling from Geeta Convent School and Girls High School, Nizamabad, and intermediate from Girls Junior College, undergraduation BSc BZC from Women's Degree College, Nizamabad. Mrs. Neetu Garu comes from distinguished family. She had two siblings, Sri Dattatri Garu and Sri Rajeshwar Garu, are accomplished professionals in the respective field. Her mother-in-law, Srimati Dandu Ansuya Garu, had served as a corporator from the 35th Division for 10 years. Mrs. Neetu Kiran Garu had started her second part of her life by marrying to Sri Chandrasekhar Garu in the year 1991, who is a well-known civil contractor. She was blessed with two sons and a daughter, Krishna Chaitanya, Raghuvanshi and Rishita. Her children are accomplished individuals in their own right. The eldest son working as a system analyst, younger child pursuing a degree in business management, and her daughter pursuing final year in MBBS. Today, it's an honor for us to have Srimati Neetu Garu as our chief guest. Her presence is a testament of contentment for education and community service. Thank you, ma'am, for giving a space of time in your hectic schedule. Now, I request Neetu Kiran Garu to give a valuable message for our students. Hi, good evening, all of you. How are you? ఎలా ఉంది? ఇక్కడికి వచ్చాక కొంచెం లైట్స్ బంద్ చేసి ఒకసారి మీ అందరినీ చూస్తాను. కనిపించట్లేదు అసలు. నేను ఈ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో చాలా కార్యక్రమాలు చేశాను. ఏం లేదన్నా ఈ 5 yearsలో ఒక 50-60 వరకన్నా ఇంకెక్కువే చేసి ఉంటాను. కానీ ఇలా హాల్ నిండడం మాత్రం చాలా అంటే చాలా అరుదు. చాలా తక్కువగా హాల్ నిండుతుంది పైనతో సహా. నిజంగా వార్షికోత్సవం అంటే చాలామంది, కొంతమంది వస్తారు కొంతమంది రారు, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ఫిల్గా ఉంది మొత్తం ఆడిటోరియం. చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అంటే దీంతో తెలుస్తుంది స్కూల్ యొక్క ప్రభావం. అంటే అక్కడ చదువుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రభావం పిల్లలకే కాదు, మన పేరెంట్స్కి కూడా ఎంత ఉందో అర్థమవుతూ ఉంది. నిజంగా మీ అందరికి కూడా చాలా అభినందిస్తూ ఉన్నాను. మరి ఈరోజు వసుధా స్కూల్ 19వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ అందరితో పాటు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది.
మరి ఇక్కడ ప్రిన్సిపల్ గారు నితేష్ మాలు గారు, అలాగే నందకిషోర్ మాల్ గారు, దీపక్ మాల్ గారు, అలాగే టీచర్స్ అయితే కలర్ఫుల్గా శారీస్ కట్టారు, చాలా బాగా అనిపిస్తున్నారు. అక్కడి నుంచి వెనుకున్న వాళ్ళు కూడా మీరు కూడా డాన్స్ ఉందని చెప్పేసి మీకు దాంట్లో ఉంది, ఇక నేను మిస్ అయిపోతానేమో. అలాగే ఫస్ట్ వెల్కమ్ చేయడమే నిజంగా నిన్న వైకుంఠ ఏకాదశి కేవలం మూర్తుల రూపంలోనే చూసాం, ఈరోజు లైవ్గా కళ్యాణం చూపించారు. ఇదైతే చాలా హ్యాట్స్ ఆఫ్, నిజంగా చాలా 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 బాగుంది. నిన్న ఏదైతే మిస్ అయ్యామో అదంతా కూడా ఈరోజు ఇక్కడ కవర్ అయిపోయిందని నాకైతే చాలా నిజంగా వాళ్ళని చూసినా మేము అనుభూతి కలిగింది. ఎందుకంటే ఆ మేకప్ కానివ్వండి, ఆ డ్రెస్ కార్యం కానివ్వండి ఎంత సూపర్గా ఉందంటే వెంకటేశ్వర స్వామి నిజంగా అలాగే చక్కగా తీర్చిదిద్దారు. నిజంగా చాలా చాలా ఆనందం అనిపించింది. చిన్నపిల్లలు అయితే అంత చిన్నపిల్లలు, నర్సరీ పిల్లలు, పీపీ2 పిల్లలు గోవిందనామాలు చదవడం అనేది కూడా నిజంగా నేనైతే ఇక్కడ ఎన్నో స్కూల్స్ అయితే నేను వెళ్ళుంటాను, కానీ ఇక్కడ చాలా అనేది చాలా ఒక చక్కటి థీమ్ని ఈరోజు నేను చూడటం జరిగింది. ఎన్నో స్కూల్స్ వార్షికోత్సవాలు వెళ్ళడం జరిగింది, అనాలిసిస్, కానీ ఎక్కడ నేను ఈ విధంగా అయితే చూడలేదు. ఒక్కటి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను, మన నిజామాబాద్లో సార్ ఇప్పుడు గుర్తు చేశారు, నేను మేయర్ అయిన కొత్తలో సైన్స్ ఫేర్కి స్కూల్కి వచ్చాను ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి గుర్తు చేశారు. నేనైతే కొంచెం గుర్తుకొస్తలేదు, కానీ నిజంగా ఇంత మంచి స్కూల్ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో స్కూల్స్లలో అన్నీ నేర్పిస్తాను, నేను ఏ స్కూల్ని కూడా తక్కువ పట్టడం లేదు, కానీ ఒక ఆధ్యాత్మిక దాంట్లో ఇప్పుడు నాకు అది మీరు ఒక ఈరోజు ఉన్నటువంటి కార్యక్రమాలు లిస్ట్ ఇచ్చారు, అందులో ప్రతి దాంట్లో కూడా భగవద్గీత శ్లోకాలు అని చెప్పేసి ఇచ్చారనమాట. అలా ఎందుకు కట్టారు సార్ అని అంటే 16, 49, 16, 12 and 16 అధ్యాయాలు పిల్లలు కంపల్సరీ కూడా చదువుకోవాలి. అవి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటాయి, అవి వచ్చినాయి అంటే ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది అని చెప్పేసి చాలా సంక్షిప్తంగా చిన్నగా మొత్తం తెలియజేశారనమాట సార్. అంటే అది కూడా నేర్పించాలి, ఇప్పటి నుంచే ఏ విధంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కేవలం చదువుతోనే అన్నీ ముందుకు వెళ్ళిపోవు. ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో అయితే మీ అందరికీ కూడా తెలుసు, పిల్లలు ఇప్పటి నుంచే మొక్కే మంగందే మానే మంగదు. ఇప్పటి నుంచే మనము వాళ్ళని సరైనటువంటి విలువలతోని సరైనటువంటి ఒక పద్ధతిలో పెంచకపోతే పెద్ద అయిన తర్వాత ఈ రోజుల్లో చూస్తున్నారు, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో పంపించేయడం, ఎక్కడైనా వదిలేయడము, అక్క చెల్లెలకు ఆడవాళ్ళని సరైనటువంటి గౌరవం లభించకపోవడం, తల్లిదండ్రుల గౌరవం లభించకపోవడం, ఇవన్నీ కూడా మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులు తగ్గాలి పూర్తిగా. ఎందుకంటే మన భారతదేశమైన మన తెలంగాణ రాష్ట్రమైన వాటన్నిటికీ పెట్టింది పేరు. మన నుంచే వేరే దేశాలన్నీ నేర్చుకుంటున్న ఈ సమయంలో మరి మన దగ్గరనే మన దేశంలోనే ఇలాంటి సంఘటనలు పెరుగుతూ వస్తున్నాయంటే అది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. మరి ఇలాంటి స్కూల్స్, వసుధా లాంటి స్కూల్స్ ఇప్పటి నుంచే పిల్లలను ఒక మంచి విలువలతోని, మోరల్ వాల్యూస్తోని పెంచుతూ ఆ దిశగా తీసుకెళ్లడం అనేది నిజంగా చాలా అభినందనీయమైనటువంటి విషయము. ఈ విషయంలో మాత్రం నాకు చాలా గర్వంగా ఉంది. అన్ని స్కూల్స్ కూడా ఈ విధంగా, అంటే చాలా స్కూల్స్ ఇప్పటి రోజుల్లో అయితే చాలా చక్కగా అన్ని విధాలుగా కూడా చేస్తున్నప్పటికీ నేనైతే లైవ్గా ఈరోజు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది ఈ స్కూల్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా చూసి. సో అది చూస్తే కూడా చాలా అంటే ఒక పద్ధతిలో పిల్లలందరినీ తీసుకెళ్ళాలి. 19 years నుంచి ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారంటే ఆ భగవంతుడి దయతో, ఆ వెంకటేశ్వర స్వామి దయతో ఇంకా ఇంటింటే విధంగా ముందు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగే వార్షికోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకు కూడా మీ అందరికీ ఎంతో ఓపిక ఉంటే కదా మీ పిల్లలను కూడా చక్కగా రోజు పంపించడము, అలాగే ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడ ప్రజెంట్ అవ్వడం అనేది కూడా చాలా అభినందించదగాల్సినటువంటి విషయం. ఎందుకంటే పిల్లలు ఇంత చిన్న పిల్లల్ని మీరంతా కూడా ఓపికతోని టీచర్స్ కొన్నవారికి వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు చదువుకొని మీ దగ్గరకు వస్తారు, ఇంటికి వస్తారు, కానీ దాన్ని మళ్ళీ రిపీట్ చేయించడం. ఎందుకంటే ఏమైనా పాఠాంశాలలో చదువుకోవడం, బుక్స్లో చదువుకోవడం అనేది కామనే, కానీ శ్లోకాలు కానివ్వండి, ఇలాంటి గోవిందనామాలు కానివ్వండి,
ఈ ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి నేను చెప్పగలను. మరి ఇందులో టీచర్స్ కృషి కానివ్వండి, ప్రిన్సిపల్ గారి కృషి కానివ్వండి, వారితో పాటు తల్లిదండ్రుల కృషి కానివ్వండి, చాలా ఉందని చెప్పగానే తెలియజేస్తూ ఉంది. ఇవన్నీ ప్రోగ్రామ్స్ మీ అందరికీ కూడా, పిల్లలకి అందరికీ ఆశీస్సులు. ఇక ముందు కూడా ఇలాగే పట్టుదలతోని మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో తప్పకుండా గోల్లో మీరు ముందుకెళ్లే విధంగా ఇప్పటి నుంచే మీరంతా కూడా ఒక దారి వేసుకొని ఆ దారి వెంబడి మీరు ఖచ్చితంగా వెళ్ళండి. మరి ఇలాంటి ఒక స్కూలు, ఇలాంటి విలువగలవంటి ఒక ప్రిన్సిపల్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, మీకు మీ అదృష్టం అనుకోవాలి. ఇలాంటివన్నీ మీకు లభ్యమవడం, వాటన్నింటినీ కూడా యూజ్ చేసుకోండి. చక్కగా యూజ్ చేసుకొని మీ జీవితంలో ముందుకు వెళ్తే తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీ దాంట్లో మనము చదువుకునే చదువుకొని పెద్ద ఆఫీసర్స్ అయితే కావచ్చు, కానీ ఆఫీసర్స్ అయినా ఏదైనా కూడా ఒక మోరల్ వాల్యూతోని ఒక విలువగల ఒక మనిషిలాగా ముందు మారాలి. ఆ మనిషిలాగా మారిన రోజే ఈ రోజు ఇంత మంచి స్కూళ్ళలో చదువుకున్న దానికి సార్థకత. మీ జీవితానికైనా, చదివించినటువంటి స్కూల్కైనా, మీ టీచర్స్కైనా, మీ పేరెంట్స్కైనా ఆ సార్థకత లభించాలి అని అంటే తప్పకుండా మీరంతా ఇప్పుడైతే ఏవైతే నేర్చుకుంటున్నారో మీ జీవితాంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. అవే విలువలతో మీరు ముందుకెళ్ళాలి. ఆ తర్వాతే మీరు ఒక మంచి భారతీయ పౌరుడిగా, ఒక మంచి తల్లిదండ్రులకు ఒక కూతురుగా, కొడుకుగా, టీచర్స్కి ఒక మంచి స్టూడెంట్గా మీరు ఎప్పటికీ మీ జీవితంలో మిగిలిపోతారు. ఎక్కడైనా కూడా అరే ఈ అబ్బాయి ఎంత బాగా చదువుతున్నాడు, అసలు ఎంత మంచి వ్యక్తి అన్నప్పుడు నేను పలానా స్కూల్లో చదువుకున్నాను, పలానా టీచర్స్ దగ్గర చదివాను, నా తల్లిదండ్రులు వీరు అని తల్లిదండ్రుల పేరు వస్తుంది, స్కూల్ పేరు వస్తుంది, అలాగే మీ చదువుకున్న టీచర్స్ పేరు వస్తుంది. ప్రతి ఒక్కరి పేరు మీ జీవితంలో నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఇప్పటి నుంచే మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా 100% మీరు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా, ఉమెన్గా మీ జీవితంలో నిలబెడతారని నేను నమ్ముతూ మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా 19వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. Good evening. Respected Madam Principal Deepak Nagar, parents and students, teachers. I will not take much time because we are eager to see the performance. So I will give few words because Madam has given a valuable things about the school. I will speak few words for you. My pranams to elder and love to children. What this school is doing is syllabus every school teaches. Every school produces the professionals all this thing. But if this school is going behind that, they are teaching very religious things. They are teaching through Gita. That is a valuable thing. They are producing not only professionals, they are producing human beings, perfect human beings. They are going through Gita, all the religious functions we are seeing, Raksha Bandhan, everything they are creating sanskaras in the children. So parents will be overwhelmed with all these things. So I think this is the best opportunity to grab the things, and the students which are now 5 years, 6 years, 7 years old are taking to our Hindu philosophy, our Adhyatmic philosophy in a very big manner. So my best wishes for the program and my best wishes for the school and for every success of the school. Thank you very much. Thank you. Thank you, sir. Till my life. Thank you, madam. Please, I would say. She got 10 GPA in 10th standard. Please give a huge round of applause for her.
Please cannot be alarmed or any comment. Do not attempt to. While the party is still in progress, we will keep you updated on our current status. This is